ఓం శ్రీమాత్రే నమః. ఓం నమఃశివాయ. సింహరాశి వారు మీకు నా ధన్యవాదాలు. చూడండి, సింహరాశి వారు మీ గురించి నేను ఏం చెప్పను. సింహరాశి వారు వెన్నుపోట్లు, నలుగురిలో అవమానాలు, తట్టుకోలేని బాధలు సింహరాశి వారు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. కానీ సింహరాశి వారు వినండి, రాబోయే 72 గంటలలో సింహరాశి వారు మీ చేతికి కోట్ల ధనం రాబోతుంది. అవును, సింహరాశి వారు ఇది నిజం. సింహరాశి వారు మీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? సింహరాశి వారు నమ్మండి, అలా చేసే వీలుంటే మీ జీవితాన్ని సింహరాశి వారు వారు ఎప్పుడో పూర్తిగా నాశనం చేసేవారు. ఇది నిజం. సింహరాశి వారు మీరు తట్టుకోలేనంత విషయాన్ని మీపై చిమ్ముతున్నారు. సింహరాశి వారు అయినా మీరు తట్టుకొని నిలబడుతున్నారు. చూడండి, సింహరాశి వారు నిజంగా మీ సహనం ముందు ఏదైనా తక్కువే. సింహరాశి వారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సింహరాశి వారు దాని అర్థం ఖచ్చితంగా మీ తలరాత మారబోతుంది అని. సింహరాశి వారు ఆ పరమేశ్వరుడు, అమ్మవారు మీ బాధలను చూడలేక సింహరాశి వారు నా ద్వారా మీకు సందేశం పంపుతున్నారు. సింహరాశి వారు వారు మీకు ఇచ్చిన సందేశం కాబట్టే సింహరాశి వారు మీరు ఈ వీడియోను చూడగలుగుతున్నారు. అయితే సింహరాశి వారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే సింహరాశి వారు మీరు ఆ ధనాన్ని పొందగలరు. మరియు సింహరాశి వారు మీరు ఏం చేయాలో ఈ వీడియోలో మేము చెప్తాము. సింహరాశి వారు రాబోయే 72 గంటల్లో మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం సింహరాశి వారు మీ చేతుల్లోనే ఉంది. పొరపాటు చేయకండి. అప్పుడే సింహరాశి వారు మీరు ఏ పని చేస్తే కోట్ల డబ్బు మీ వద్దకు వస్తుందో తెలుస్తుంది. సింహరాశి వారు ఈ వీడియోని చూస్తున్న మీపై, అలాగే మీ కుటుంబంపై సింహరాశి వారు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సింహరాశి వారు వీడియోని ప్రారంభిస్తున్నాను. సింహరాశి వారు ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. సింహరాశి వారు చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఎందుకంటే సింహరాశి వారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా కాదు, సింహరాశి వారు అత్యంత దారుణంగా ఉన్నమాట నిజం. సింహరాశి వారు మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టాయి. సింహరాశి వారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు సింహరాశి వారు రోజు రోజుకి మరింత కష్టంగా మారుతున్నాయి. చెప్పాలంటే సింహరాశి వారు రోజు రోజుకు మీ పరిస్థితి చెప్పలేనంతగా దిగజారిపోతుంది. సింహరాశి వారు తమ పరిస్థితిని కక్కలేక, మింగలేక, గుండెల్లో బాధను ఉంచుకోలేక సింహరాశి వారు ప్రతిరోజు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు. సింహరాశి వారు ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండాలని, సింహరాశి వారు సంపాదించిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని సింహరాశి వారు ఇప్పటికీ కూడా మీరు అలా అనుకోవడం లేదు. ఎందుకంటే సింహరాశి వారు మీలో స్వార్థం లేదు. మీరు మీ కోసం కన్నా సింహరాశి వారు మీ కుటుంబం కోసమే బ్రతుకుతున్నారు. సింహరాశి వారు ఇది మీ మంచితనానికి నిదర్శనం. మీరు ఎదుటివారి నుండి కోరుకునేది సింహరాశి వారు కేవలం ఓదార్పు, ప్రేమ మాత్రమే. కానీ సింహరాశి వారు అది కూడా మీకు దొరకడం లేదు. ఇలా అంటున్నానని సింహరాశి వారు ఏమీ అనుకోవద్దు. మీ కుటుంబంలో మీ డబ్బుకు తప్ప సింహరాశి వారు మీకు విలువ లేదు. ఈ విషయం మీకు కూడా సింహరాశి వారు అర్థమయ్యింది. కానీ బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే సింహరాశి వారు మీ కుటుంబంపై మీకు ఉన్న ప్రేమ అనంతమైనది. సింహరాశి వారు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న కొంతమంది సింహరాశి వారు ఎంతగానో అవమానిస్తున్నారు. సింహరాశి వారు నీకు సరైన డబ్బు సంపాదించడం చేతకాదు అని, సింహరాశి వారు ఎదుటివారిని మీకు చూపిస్తూ నేర్చుకో అని సింహరాశి వారు మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు. నిజానికి సింహరాశి వారు వారు మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు. కానీ సింహరాశి వారు బయటి వారి కన్నా మీ బంధువులు, సింహరాశి వారు మీ కుటుంబ సభ్యులు అనే మాటలే మిమ్మల్ని సింహరాశి వారు చెప్పలేనంత బాధ పెడుతున్నా, అప్పుడు సింహరాశి వారు వారు పరాయి వారు కాదు, నా వాళ్లే కదా అని సింహరాశి వారు మీరు ఓపిక పడుతున్నారు. లేకపోతే సింహరాశి వారు మీలో ఉన్న కోపానికి సింహరాశి వారు మీ లోపలి నుండి అగ్నిగుండం బయటకు వచ్చేది. అప్పుడు సింహరాశి వారు దానిని వారు తట్టుకునేవాళ్లు కాదు. సింహరాశి వారు మీకు భయపడేవారు, మీ ముందు తల ఉంచేవారు. కానీ సింహరాశి వారు మీరు అలా చేసే మనిషి కాదు. మీ జీవితం ఇప్పుడు సింహరాశి వారు ఎలా ఉందంటే మీ చేతికి డబ్బు అందినట్లే ఉంటుంది. కానీ సింహరాశి వారు ఆ డబ్బు మీకు ఒక మూలకి కూడా రాదు. సింహరాశి వారు మీ డబ్బు మొత్తం జారిపోతుంది. ఎందుకంటే సింహరాశి వారు
మీ ఖర్చుల కన్నా మీరు ఇతరులకు పెట్టే ఖర్చులే సింహరాశి వారు ఎక్కువ. వారిని పెంచడానికి మీ జీవితం సరిపోతుంది. సింహరాశి వారు మీరు ఒకసారి వారిని ఖర్చులు తగ్గించుకోమని అడిగితే సింహరాశి వారు నీకోసం అంత చేశాను, ఎంతో చేశాను అని చెప్పి సింహరాశి వారు నీ బుద్ధి మారిపోయింది అని మిమ్మల్ని నిందిస్తున్నారు. సింహరాశి వారు వారు మీపై కోపంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఉన్న సమయంలో సింహరాశి వారు మీరు ఒకటి అనుకుంటే విధి మరొకటి సిద్ధం చేస్తుంది. సింహరాశి వారు దీనివల్ల మీ కుటుంబంలో తరచుగా గొడవలు, డబ్బు గురించి సమస్యలు సింహరాశి వారు ఇలా రావడం మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. సింహరాశి వారు మీ జీవితంలో అసలు ఇంతలా ఇన్ని కష్టాలు పెరగడానికి సింహరాశి వారు కారణం ఏమిటో మీకు తెలుసా? అలాగే సింహరాశి వారు ఇప్పుడు ఉన్న ఈ టైంలో మీరు ఒకటి అనుకున్నా సింహరాశి వారు అది మరొకటి జరగడం, అలాగే మీ తప్పు లేకపోయినా సింహరాశి వారు కుటుంబంలో గొడవలు పెరగడం మిమ్మల్ని సింహరాశి వారు ఎంతగానో బాధ పెడుతున్నాయి. ఇప్పటికైనా సింహరాశి వారు మీరు తెలుసుకోండి, మీ జీవితంలో ఒక్కసారిగా సింహరాశి వారు ఇన్ని కష్టాలు పెరగడానికి కారణమేమిటో సింహరాశి వారు మీకు ఇప్పుడైనా తెలిసిందా? సింహరాశి వారు మీరు ఇంకా ఆ విషయం తెలుసుకోలేదు. సింహరాశి వారు మీకు న్యాయంగా రావలసిన డబ్బును ఇన్ని సంవత్సరాలుగా సింహరాశి వారు మీరు కోల్పోతూనే ఉన్నారు. నిజానికి సింహరాశి వారు మీ శత్రువులు కోల్పోయేలా చేశారు. సింహరాశి వారు మీరు చాలా డబ్బును పోగొట్టుకునేలా చేశారు. సింహరాశి వారు ఇకనైనా మీ డబ్బు మీ చేతి నుండి జారకూడదనుకుంటే సింహరాశి వారు మీరు చేయాల్సిన పని ఏమిటో ఇప్పుడు చెప్తాను. సింహరాశి వారు రాబోయే 72 గంటల్లో మీకు కోట్లు దొరకబోతున్నాయి. సింహరాశి వారు దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటే. సింహరాశి వారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు సింహరాశి వారు తగిన ప్రతిఫలం దక్కే అవకాశం 33 కోట్ల దేవతలు సింహరాశి వారు మీకు ఇప్పుడు ఇచ్చారు. మీరు నిరాశతో సింహరాశి వారు కూర్చోవలసిన సమయం ఇది కాదు. మీరు ధైర్యంగా సింహరాశి వారు నిలబడి విజయం సాధించి మీరు అందరికీ సింహరాశి వారు మీరు ఏమిటో చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. సింహరాశి వారు మీకు కోట్లు ఖచ్చితంగా దొరకబోతున్నాయి. కానీ సింహరాశి వారు మీరు ఒక ముఖ్యమైన పని ముందుగా చేయాలి. అది సింహరాశి వారు దేవునిపై నిందలు వేయడం ఇక ఆపండి. సింహరాశి వారు దేవుడు ఎప్పుడో మిమ్మల్ని కష్టాల నుండి సింహరాశి వారు మిమ్మల్ని ఎప్పుడో బయట పడేయాలి అని అనుకున్నారు. కానీ సింహరాశి వారు అప్పటికే మీ కోపం, తొందరపాటు వల్ల భగవంతునిపై సింహరాశి వారు మీరు సందేహించడం, వారిపై నిందలు వేయడమే సింహరాశి వారు మీ ఎదుగుదలకు అది అడ్డుపడింది. సింహరాశి వారు భగవంతుడు కష్టాలు పెట్టినా వాటిని తట్టుకునే శక్తి సింహరాశి వారు మీలో ఉంచుకోవాలి. సింహరాశి వారు నిస్వార్థంగా దేవునిపై పూర్తి భక్తిని చూపినప్పుడే సింహరాశి వారు మీ దగ్గరకు ఆ డబ్బు వస్తుంది. వచ్చిన ఆ డబ్బు మొత్తం సింహరాశి వారు మీ ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా సింహరాశి వారు మిమ్మల్ని జీవితాంతం ధనవంతులలాగా ఉండేలా చేస్తుంది. సింహరాశి వారు మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి. అది ఏమిటంటే సింహరాశి వారు మిమ్మల్ని భిక్షం లేదా దానం అడిగిన భిక్షగాళ్లపై, సింహరాశి వారు అలాగే ఇతరులపై మీరు ఎంతగానో కోపాన్ని తెచ్చుకొని సింహరాశి వారు వారిపై మీ చిరాకును చూపించి అసహించుకున్నారు. సింహరాశి వారు ఇది మీ తప్పు కాదు. ఎందుకంటే సింహరాశి వారు మీరు అలాంటి పరిస్థితులలో ఆ సమయంలో ఉన్నారు. కానీ సింహరాశి వారు కర్మ ఫలితం అనేది ఏ పరిస్థితులలోనైనా పనిచేస్తుంది. కాబట్టి సింహరాశి వారు తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించాల్సిందే. సింహరాశి వారు ఇలా చేయడం వల్లే మీరు దేవుని కరుణకు దూరమయ్యారు. కాబట్టి సింహరాశి వారు ఇకనైనా అలాంటి పనులను సింహరాశి వారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సింహరాశి వారు అలా చేయకండి. పూర్తిగా నిగ్రహంతో ఉండండి. సింహరాశి వారు ముందుగా దీనికి 2 ప్రధాన కారణాలు. అవి సింహరాశి వారు మీ జాతకంలో ఉన్న 2 గ్రహాల ముఖ్యమైన ప్రభావం. సింహరాశి వారు ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ, అలాగే సింహరాశి వారు కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నాయి. అందుకే సింహరాశి వారు మీరు ఆర్థికంగా ఒత్తిడిని, కుటుంబ బంధాల్లో సింహరాశి వారు మీరు సమస్యలను చూస్తున్నారు. మరొక గ్రహం సింహరాశి వారు తనలోని దృష్టితో మీకు ఆరోగ్యం, లాభాలను ప్రభావితం చేస్తున్నాడు. సింహరాశి వారు ఇందువల్లే మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, సింహరాశి వారు మీరు ఆశగా ఎదురు చూస్తున్న పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా మీ కోపం, అహంకారం, దీనివల్ల సింహరాశి వారు
మీ భాగస్వామితో, స్నేహితులతో, వ్యాపార భాగస్వాములతో మీకు సింహరాశి వారు చిన్న గొడవలు కూడా పెద్దగా మారుతున్నాయి. సింహరాశి వారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. అవును, సింహరాశి వారు గతంలో మీరు పడిన కష్టాలు, పోగొట్టుకున్న ధనం గురించి సింహరాశి వారు ఇక ఆలోచించడం మానేయండి. ఎందుకంటే సింహరాశి వారు రాబోయే కాలంలో మీకు కొత్త వ్యక్తుల ద్వారా సింహరాశి వారు అద్భుతమైన వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న సొంత ఇంటి కల, స్థలం కొనే అవకాశం సింహరాశి వారు ఇప్పుడు నెరవేరబోతుంది. మీ రాశి చక్రం ప్రకారం సింహరాశి వారు మీకు విదేశీయానానికి మార్గం సులభం అవుతుంది. అవును, సింహరాశి వారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఊహించని బోనస్ లభించే సూచనలు ఉన్నాయి. సింహరాశి వారు మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలంగా సమాజంలో సింహరాశి వారు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకోండి. సింహరాశి వారు ఇది దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని ఇస్తుంది. ఎప్పుడు సింహరాశి వారు ఒక చిన్న వెండి ముక్కను మీ పర్సులో ఉంచుకోండి. దీనివల్ల సింహరాశి వారు మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే సింహరాశి వారు శుక్రవారం నాడు నెయ్యి దీపంలో 2 యాలకులు వేసి సింహరాశి వారు లక్ష్మీదేవిని పూజించండి. అప్పుడు సింహరాశి వారు మీ ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగుతాయి. ప్రతిరోజు సింహరాశి వారు పక్షులకు పచ్చ పెసలు లేదా ధాన్యం వేయండి. అప్పుడు సింహరాశి వారు పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సింహరాశి వారు ఇంటి మూలల్లో గాజు పాత్రలో కల్లుప్పు ఉంచండి. ఇది సింహరాశి వారు మీ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. సింహరాశి వారు నిత్యం పర్ఫ్యూమ్ లేదా చందనం వాడండి. సింహరాశి వారు మీ రాశి అధిపతి అనుగ్రహం లభిస్తుంది. అలాగే సింహరాశి వారు ప్రతిరోజు జంతువులకు నీరు అందించండి. సింహరాశి వారు ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. సింహరాశి వారు బుధగ్రహ అనుగ్రహం కోసం మీ ఇంట్లో పచ్చని మొక్కలను సింహరాశి వారు ఖచ్చితంగా పెంచండి. వాటికి ప్రతిరోజు నీరు పోయండి. సింహరాశి వారు దీనివల్ల మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా సింహరాశి వారు శనివారం నాడు నల్ల చీమలకు పంచదార వేయండి. సింహరాశి వారు మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సింహరాశి వారు మీ రాశి అనుగ్రహం కోసం సింహరాశి వారు ఎప్పుడు శుభ్రమైన ఇస్త్రీ చేసిన బట్టలు ధరించండి. మరియు సింహరాశి వారు సుగంధ ద్రవ్యాలు వాడండి. ఇది మీ ఆకర్షణ శక్తిని పెంచుతుంది. సింహరాశి వారు మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించడం వల్ల సింహరాశి వారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ కొత్త మార్పులను సింహరాశి వారు గమనిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తే సింహరాశి వారు అఖండ విజయం మీ సొంతం అవుతుంది. వీడియో చూసిన సింహరాశి వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సింహరాశి వారు అంతా మంచి జరుగుతుంది.